కోసమే కదా అది పెట్టింది. ఉన్న వాళ్ళైతే ఉన్న నెలకింత బిల్లు కట్టి పెట్టుకుంటారు హాస్టల్లో. మరి పేద బిడ్డల కోసం పెట్టిండ్రు. ఆ పేద బిడ్డలు ఆడ తెచ్చి మూట కడతారు. కొన్ని హైదరాబాద్ వేరే దేశం పోయి ఇప్పుడు పల్లెటూరులో హాస్టల్ ఉంది, కొన్ని ఊర్లలో ఉన్నాయి. మరి వాళ్ళు ఆడుండరు, తల్లిదండ్రులు ఉండరు, మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా? అది కూడా ఆలోచించి గరికపాటి గారు మాట్లాడితే బాగుంటదని నేను అనుకుంటున్నాను. అన్వేషణ గాడు దేశం అంతా తిట్టినా వానికి సిగ్గు లజ్జ అతిమానం ఏమి లేని. సీతాదేవిని తిట్టినప్పుడే వాని పరువు ఇజ్జతి పోయింది. ఆ సీతాదేవిని తిట్టినోడు భూమి మీద బతికినోడు లేడు, పట్ట కట్టినోడు లేడు. అట్లా ఎంతమంది కాలే. రాముని సీతని ఇప్పుడు చచ్చి వాళ్ళు కూడా చాలా మంది ఎవడో అంటాడు రాముడు మా బావ బామ్మర్ది అంటాడు. ఒక దేవుణ్ణి పట్టుకొని బావ బామ్మర్ది అనొచ్చు అసలు? నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయన గురించి. అంటే యేసుప్రభు అని అంటాడు, మనం అంటావా? మన హిందువులం బావ బామ్మర్ది అంటావా? వాడికి సిగ్గు లజ్జ ఉన్నోడైతే రాముడు మా బావ బామ్మర్ది, వాని అమ్మ వానయ్య అక్కడి నుంచి వచ్చినోడే, హిందూ నుంచి వచ్చినోడే కదా వాడు. కమ్మవాడే వాడు ఎవ్వడని కూడా నాకు తెలుసు. మా బావ బామ్మర్ది అంటాడు. అసలు ఆ చర్చి వాళ్ళు వాళ్ళదంటే వాళ్ళే పైసలు అడుక్కోవటం, మామూలు అడుకొని బతికేటోళ్ళు గట్లనే మాట్లాడతాడు మన హిందూ దేవుళ్ళ గురించి. అంటే ముందు హిందువులకే సిగ్గు లేదు, హిందువులు అందుకే ఎక్కువ రియాక్ట్ అవుతలే అని చెప్పి చాలా మంది హిందువులు రియాక్ట్ అయితేనే కదా ఏదైనా ఎవరైనా అనకపోవడానికి. హిందువులు మాట్లాడతలేదని ఎందుకు అనుకుంటానో బీజేపీ వాళ్ళు వీళ్ళు మస్తు తిడతారు. అసలు మనం తిట్టిన తిట్లకు ఇంకొకడైతే అసలు వాడు భూమి మీద కూడా బతకడు, అట్లా తిడతాం. అందుకే అమ్మ పాయింట్ అవుట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు అంటే బీజేపీ హిందూ ఇద్దరు ఒకటని చెప్తున్నారు. హిందువులు రియాక్ట్ అవ్వకపోతేనే బీజేపీ రియాక్ట్ అవుతుంది. కాదు, హిందువు బీజేపీ వాళ్ళు ఒకటే కాకుండా ఎవరో